గత అసెంబ్లీ ఎన్నికల్లో వరి క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞానవంతులైన వారిని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక విద్యావంతుడు బిట్స్ పిలానిలో గోల్డ్ మోడల్ సాధించిన వ్యక్తి రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ బరిలో ఉన్నాడన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకు తానవుతాడని ఎమ్మెల్యే పల్లా స్పష్టం చేశారు. అవుతాయని చెప్పేసి ఆశలతో ఉండే ఆ ఆశల్ని రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసింది కానీ డిసెంబర్ 9న చేయలేదు. 100 రోజుల్లో చేస్తా అని చెప్పి రెండోసారి నమ్మబలికిండు. నిజమే కావచ్చు అనుకున్నాం. 100 రోజుల తర్వాత మొన్న ఎలక్షన్ లో ఆగస్టు 15 వరకు చేస్తా అని చెప్పిండు. దానికోసం ఒక కమిషన్ వేస్తున్నట్టు చెప్పారు. కానీ ఆయనకు తెలియదా లేకపోతే ప్రభుత్వ అధికారులు చెప్పలేదా అర్థం కావట్లేదు. ఏ కార్పొరేషన్ వేసినా ఆ కార్పొరేషన్ తీసుకున్న నిధులు కూడా FRBM పరిధిలోనే ఉంటాయి. FRBM పరిధిలో ఉన్నప్పుడు కొత్తగా లోన్స్ అనేది తీసుకునే అవకాశం లేనప్పుడు ఎట్లా మళ్ళా తీసుకుంటారని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటే ప్రభుత్వానికి అర్థం కావట్లేదా లేకపోతే ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు చూడాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చేయొచ్చు కానీ FRBM పరిధి ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం గానీ ఇతర సంస్థలు గానీ డబ్బులు ఇవ్వవు. జనగామ నియోజకవర్గం జనగామ జిల్లా చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ సంవత్సరం